Next performance is actually working on that thing. We have Vaishnavi who's going to be performing, and I say this, பெண்ணுனா சாஃப்டா இருக்க மாட்டா, அப்படி நினைக்காதீங்க. நம்ம நெக்ஸ்ட் பெர்ஃபார்மர் கொஞ்சம் ரக்கடான ஒரு ஆளு. So give your hands up for Vaishnavi. Also bro, கொஞ்சம் உட்காருங்க. There will be more seats for you afterwards. Please sit, please sit, please sit. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందబ్బా నేను దాస్తాన్ ప్రోగ్రామ్కి వచ్చిన. ఇంకా దాస్తాన్ గురించి కొంచెం తెలుసుకుందామబ్బా. ఇది యూనివర్సిటీ కల్చరల్ ఫెస్ట్ అనమాట. స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇందులో అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పెయింటింగ్, సింగింగ్, డ్యాన్స్, డ్రామా, పోయట్రీ, ఓపెన్ పిక్ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఇంకా స్టూడెంట్స్ టాలెంట్ మొత్తము వాళ్ళ ఎంజాయ్మెంట్ అనేది మొత్తం కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ. ఇంకా ఇక్కడనైతే స్టూడెంట్స్ కొన్ని హ్యాండ్మేడ్వి కీ చైన్స్, హ్యాంగింగ్స్, స్టడ్స్ అన్నీ వేసిరబ్బా. అవి కూడా కొనేసిన నేను. కొన్ని గులాబీ పూలతోటి స్టడ్స్ వేసిన అనమాట, రోజ్ పెటల్స్ తోటి. అవి కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఒక 2 జతలు అయితే కొనేసిన. 35 రూపీస్ 45 రూపీస్ అన్నారు, అందుకనే తీసేసుకున్నా నేను. వాళ్ళ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేను కొనాలనుకునే అన్ని గట్టిగా అయితే కొనేసినబ్బా. కమల్ హాసన్ డైలాగ్ తోటి స్టార్ట్ చేద్దామబ్బా. ఇక మొదలెడదామా అని ఫస్ట్ అయితే లెమన్ జ్యూస్ తోటి అయితే మొదలు పెట్టేసినాము. జర్రంతా లెమన్ జ్యూస్ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది, ఎటే టైంలో ఆకలి కూడా బాగా అవుతుందని ఇంకా లెమన్ జ్యూస్ అయితే తాగుకుంటా బయలుదేరినాం అన్నట్టు. ఇక దాస్తాన్ ప్రోగ్రాంలో స్టాల్స్లలో ఏమేమి కొనాలో ఫిక్స్ అయిపోయినా. ఇంక ఇక్కడనైతే ఇవి బ్యాగ్స్ తీసుకున్నా. ఇది ప్రింట్ చేసినందుకే మస్తు ఖర్చు అయినాయంట, అందుకని చెప్పేసి బ్యాగ్స్ అయితే తీసేసుకున్నా. 150కి ఒక బ్యాగ్ అబ్బాయి. ఎండాకాలం కదా, కాటన్ బట్టలు ఎట్లనో కాటన్ బ్యాగులు కూడా అట్లనే, అందుకని ఒక బ్యాగ్ అయితే కొనేసిన. 150 రూపీస్ అయితే ఇచ్చేసి. ఇంకా బుక్స్ అయితే చాలానే పెట్టిరు. ఈ బుక్స్ చదివే ఓపిక తీరిక నాకైతే లేదబ్బా. ఒక్క బుక్ కూడా కొనుక్కోలేదు. మా పిల్లల్ని రమ్మన్నా వాళ్ళు చూసుకొని ఆ బుక్స్ అన్నీ ఒక 2 బుక్స్ అయితే తీసుకున్నారు. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఎక్కడ పోయినా ఆడోళ్ళ రాజ్యమే ఉంటుంది. బట్టలు అయితే చూడుర్రి, టాప్స్, ఇంకా జడలకేసుకునే లబ్బర్లు అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెట్టిరబ్బా. పిల్లలు ఇది పెట్టిరు అది పెట్టలేదు అని ఏం లేదు, స్టూడెంట్స్ అయితే బాగా చేసిరు. అన్ని విధాలుగా అన్నీ పెట్టిరనమాట. స్టూడెంట్స్ అయితే ఎంత ఓపికతోటి ప్రోగ్రామ్ చేసిరంటే చూస్తున్నారు కదా, మెహందీ కూడా వేసిరనమాట. మనం ఇంత పే చేస్తే మెహందీ కూడా వేస్తారు. అట్లనే టాటూస్ కూడా వేసిరబ్బా. సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ 6 డేస్ అయితే స్టూడెంట్స్ మంచిగా చేసిరబ్బా. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. మొత్తము కోలాహలంగా చేసిరనమాట. ఇంకా ఇక్కడ కేరళ స్పెషల్ అయితే ఒక ఐటమ్ తీసుకున్నా నేను. చూస్తున్నారు కదా ఎంత రష్ ఉందో, చాలా లైన్ ఉందనమాట. నాకు ఒక 10 to 15 మినిట్స్ టైం పట్టింది. ఇదేందనేది నేను తినేటప్పుడు చెప్తానబ్బా, చూసేది. చాలా బాగా నచ్చింది నాకు. ఇది స్పెషల్ అంట కేరళది. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. పుట్టు ఇడ్లీ రవ్వతో చేస్తారు చికెన్ పుట్టు అని. చికెన్ కలిపారు అంతే. ఇది పెట్టలేదు అది పెట్టిరు అని ఏం లేదబ్బా. స్టాల్స్ అయితే మస్తు పెట్టిరు. ఇంకా చూడడానికైతే టైమే సరిపోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్మేడ్ క్యాండిల్స్ అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగా పెట్టిరు. ఇంకా ఇక్కడ కాఫీ కానీ టీ కానీ ప్రతి ఒక్కటి పెట్టిరబ్బా. పిల్లలు ఏది వదలకుండా. ఇంకా మన ఫేవరెట్ ఇక్కడికి వచ్చేసిన నేను. ఏందని అనుకుంటున్నారా, బచ్చాలబ్బా అయిపోయినాయి అంట, తెప్పిస్తున్నారు. 2 ఇచ్చండి. నేను చేస్తే ఒక్కటి తింటే అవుటే, మస్తు చేస్తాను. ఎట్లుంది చెప్పవు. ఇంక ఇక్కడనైతే చికెన్ పకోడా, ఎగ్ పకోడా చేసిరబ్బా. ఇవైతే 60 రూపాయలు ఎంతో అన్నారు. ఇంకా నేనైతే ప్రతి స్టాల్లో ఖచ్చితంగా టేస్ట్ చేయాలని ప్రతి ఒక్క స్టాల్లో ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాను అనమాట. అన్నీ తినాలని ప్రయత్నం చేసినా కానీ నేను ఏం తినలేక దాస్తాంది సంచి కొన్నా కదబ్బా, ఆ సంచిలో పెట్టుకొని అయితే ఇంటికి బయలుదేరిన అన్నట్టు. ఇక్కడ చికెన్ పకోడా అయితే కొంచెం టేస్ట్ చూసేసినాము. నాట్ బ్యాడ్, బాగానే ఉంది, మంచిగానే చేసిరు. పిల్లలు ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా చేసినామంట స్టూడెంట్స్. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసి మంచిగానే
ప్రిపేర్ చేసిరు. ఇంకా చికెన్ అయితే తింటున్నా నేను ఇక్కడ. ఇంకా నేను అన్ని స్టాల్స్లలో కలిపి ఎంత బిల్లు చేసిన అనేది మీరు ఒక గెస్ వేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరబ్బా. ఇంకా ఇక్కడ బార్బీక్యూ కూడా పెట్టిరనమాట. నేనైతే ఇక్కడ టోకన్ తీసుకోలేదు, అందుకని చెప్పి బార్బీక్యూ తినలేదబ్బా. ఇక్కడికైతే బ్రెడ్ ఆమ్లెట్కి వచ్చేసినాము. బ్రెడ్ ఆమ్లెట్ చూస్తున్నారు కదా, ఇది కూడా 45, 55, 35 ఇట్లా రేట్ ఉందనమాట. ఒక్క బ్రెడ్ ఆమ్లెట్ తీసుకున్నా కానీ నేను అది కూడా సగం కూడా తినలేకపోయినా. బగ్గ తినాలని ఇంటికాడ నుంచి అయితే బయలుదేరినా కానీ నా వల్ల అయితే కాలేదబ్బా. ఈ బ్రెడ్ ఆమ్లెట్ కూడా జస్ట్ టేస్ట్ చేసిన అంతే. ఇంకా మురుమురాలు చికెన్ కర్రీని చూసి అయితే ఇక ఉరుకులో పెట్టిన నేను. ఇక్కడ దోశలు కూడా పెట్టిరు. ఇవన్నీ చూసి తినాలని అనుకున్నా నేను, అందుకని చెప్పేసి ఒక ప్లేట్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. ఏం లేదబ్బా, ఈ చికెన్ కర్రీ చేస్తారు, గ్రేవీ కర్రీ. ఆ గ్రేవీ అనేది మురుమురాలల్లో కల్పిస్తారు అనమాట. దోశ చికెన్ కర్రీ ఎప్పుడన్నా తిన్నారబ్బా, అది కూడా ఇచ్చిరన్నట్టు. మనం ఏదంటే అది తీసుకోవచ్చు. మురుమురాలల్లో గ్రేవీ తక్కువ కలిపేసిండు. అంటే నేను లేట్ వచ్చిన అనమాట, చాలా లేట్ అయిపోయింది. నేను లేట్ వచ్చినందుకు అన్ని వెరైటీస్ అయితే అయిపోయినాయి అనమాట. చాలా లేట్ అయిపోయింది అన్నట్టు. 10 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. ఇంక ఇక్కడ బీట్రూట్ తోటి అయితే హార్ట్ షేప్వి కొన్ని అవి చేసిరు అన్నట్టు, నగ్గెట్స్ లాగా చేసి అవి కూడా అమ్ముతున్నారబ్బా. మస్తు వెరైటీస్ అయితే పెట్టిరు. ఇక్కడ లస్సీ, రూఅబ్స్ అవన్నీ కూడా పెట్టిరు. ప్రతి స్టాల్ దగ్గరకు పోయి అక్కడ పెట్టిన ఇట్లా మెనూ చూసుకొని ఏం కావాలో కొనేసుకొని తినేయడమే అంతే. ఇవన్నీ కూడా బాగా టేస్టీగా చేసిరు. కొన్ని అయితే బాగా కుదిరినాయి. ఇక్కడ రాజస్థానీ చుర్మా కూడా తినేసినాం అబ్బా మేము, మస్తు నచ్చింది నాకు. అట్లనే లస్సీ కూడా చేసిస్తుండు. లస్సీ కొంచెము ఏందో నాకు తక్కువ అనిపించింది కానీ లస్సీ బాగుంది. ఇక్కడ మేమైతే రాజస్థానీ చుర్మా తిన్నాము. ఇది భలే టేస్ట్ ఉందబ్బా, నాకైతే బాగా నచ్చింది. శాంపుల్కి చేతిలో పెట్టించుకొని ఇట్లయితే బుక్కినాము. జరంతా మస్తు కమ్మగా అనిపించింది. ఇంకా నేనైతే ఆ టేస్ట్ అయితే మర్చిపోలేను, అంత కమ్మగా ఉంది. ఇంకా జర్రంతా లస్సీ కూడా తాగిన. ఇవన్నీ తిన్నాక కడుపులో చల్లగా ఉండాలి కదా. ఇంకా నా మోస్ట్ ఫేవరెట్ అనమాట లిట్టి చోకాకి అయితే వచ్చేసిన. లిట్టి చోకా రెసిపీ నా ఛానల్ ఉందబ్బా, మీరు కావాలంటే చూడుర్రి, మస్తు టేస్టీగా ఉంటుంది. లిట్టి చోకా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నట్టు. ఇది టేస్ట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఏం తినలేదు. మా స్టూడెంట్ అభినవ్ లిట్టి చోకా రెసిపీ నా ఛానల్లో చేసిండబ్బా, నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం తిన్నా నేను. లిట్టి చోకా రెసిపీ కంపల్సరీగా నా ఛానల్లో చూడుర్రి మీరు. ఇక్కడ నేనైతే లిట్టి చోకా టేస్ట్ చేస్తున్నా. ఇవన్నీ తినుకుంటా తిరిగేసరికి నైట్ 10:30, 11 అయిందబ్బా. మెల్లగా తిరిగినాము. లేట్గా వచ్చినాం కదా, లేట్గానే ఇంటికి పోయినాం అన్నట్టు. ఇక్కడనైతే వేరే స్టాల్ దగ్గరకు వచ్చి బిర్యానీ అయితే తీసుకున్నాము. ఈ స్టాల్లో బిర్యానీ అయితే భలే బాగుందంట, నేనైతే టేస్ట్ చేయలేదు. ఇంకా దాస్తాన్ ప్రోగ్రాంలో తిరుగుడు తినుడు అయితే అయిపోయిందబ్బా. బగ్గా తిన్నాం, ఇంటికైతే బయలుదేరినాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మరిన్ని వీడియోస్ తోటి వస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.